అందరికీ నమస్కారం। ఈరోజు జూలై 25 ఈ యొక్క తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 సంవత్సరాల యొక్క శతాబ్ది ఉత్సవం కార్యక్రమం మన భాగ్యనగరంలో తీసుకోవడం జరిగింది। తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ నుంచి ఈ యొక్క కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది। అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి వివిధ రాష్ట్రాల నుంచి అటు రాజస్థానే కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశే కానివ్వండి, ఇటు మహారాష్ట్రే కానివ్వండి, ఇటు తమిళనాడే కానివ్వండి, తమిళనాడు నుంచి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అందరూ తయారీదారులు అందరూ కూడా రావడం జరిగింది। వాళ్ళ యొక్క టపాకాయల డిస్ప్లే డమ్మీస్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఇంత ముందు పొల్యూషన్ ఎట్లయితే ఉండేనో ఆ పొల్యూషన్ ఎలాగైతే CSIR అట్లాగే నీరి సర్టిఫైడ్ లో ఎమిటింగ్ పొల్యూషన్ అనే ఫార్ములేషన్ మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది। ఆ యొక్క ఫార్ములేషన్ ద్వారా ఈ యొక్క టపాకాయలు ఈ రోజు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతా ఉంది। అది యొక్క ఎలా జరుగుతుంది, పొల్యూషన్ ఏదైతే ఉందో 60% పొల్యూషన్ తగ్గించడం జరిగింది। ఆ యొక్క పొల్యూషన్ తగ్గించామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అందరికీ ప్రజలకు తెలియజేయాలని ఫైర్ వర్క్స్ మేడ్ ఫర్ చిల్డ్రన్ నాట్ బై చిల్డ్రన్ అని చెప్పి ఒక నినాదం తీసుకోవడానికి ఈ యొక్క ఫైర్ వర్క్స్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది। భారతదేశ టపాకాయల వ్యాపారం, టపాకాయల మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయ్యి 1926లో స్టార్ట్ అయినది। దాన్ని ఈరోజు 2021వ సంవత్సరం ద్వారా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో సెలబ్రేషన్ చేసుకుంటారు। అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో 100 సంవత్సరాల సందర్భంగా మా తెలంగాణ ఫైర్ క్రాకర్స్ అసోసియేషన్స్ అందరం కలిపి దీన్ని భారీ ఎత్తున మేము సెలబ్రేషన్ చేస్తున్నాము। ఈరోజు 25వ తారీఖు జూలై 2026వ తారీఖున మేము ఈ సెలబ్రేషన్స్ని గత 1 మంత్ నుంచి ఒక నెల రోజులుగా మేము ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకొని మా కమిటీ ఒక ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ సభ్యులు, స్టేట్ కమిటీ, ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా బాడీ అందరం కలిపి ఈ రాష్ట్ర ఉత్సవాలని ఘనంగా భారీగా వేరే రాష్ట్రాలకు ధీటుగా చేయాలన్న ఉద్దేశంతో మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మేము పెద్ద ప్రోగ్రాం చేయాలనుకున్నాం। అది ఇది 100 సంవత్సరాల వేడుక చేయడానికి మాకు సహకారమైంది। 100 సంవత్సరాల వేడుక సందర్భంగా మాకు ఈరోజు అత్యుత్సాహంతో 10,000కు పైసలకు ప్రజలు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు। క్రాకర్స్ ఫైర్ వర్క్స్ షో అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం ఒక 7 minutes ఒకేసారి భారీ లెవెల్లో 100 షాట్స్ ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న వారందరికీ కనువులు విధంగా జరిగే విధంగా, ఒక థ్రిల్లింగ్ గా అవపడే విధంగా ఏర్పాటు చేశాము। మళ్ళీ ఒక 7 minutes తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 7 minutes ఉంటుంది। అది 8:30 స్టార్ట్ అవుతుంది। దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మేము తీసుకున్న ఈ చొరవని ప్రతి ఒక్కరూ ఆ దీపావళి వేడుక రోజే జరుపుకుంటున్నాము। జనరల్ గా సెలబ్రేషన్స్ లో ఇదొక మా అందరికి తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్నుల పండుగ జరుగుతుంది। వీరందరినీ ప్రతి ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు కళ్ళతోటి వీక్షిస్తుంటారు, ఆన్లైన్లలో వేరే విధంగా లింక్స్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలు, తెలంగాణ ప్రజలు 10 కోట్ల మంది ప్రజలు వీక్షిస్తున్నారు దీన్ని। తమిళనాడు, కేరళ ఇలాంటి వాటికి కూడా లింక్స్ వెళ్ళిపోయాయి। సో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 100 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా మా కమిటీ సభ్యుల తరఫున కూడా పొలిటికల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి పొలిటికల్ వాళ్ళని కూడా పిలిపించాము। ఈ రోజు 7:30కు వాళ్ళు కూడా వస్తున్నారు। దానం నాగేందర్ గారు ఇక్కడి ఏరియాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు, ప్లస్ మన బట్టి విక్రమార్క గారు వస్తున్నారు, మంత్రి శ్రీధర్ బాబు గారు వస్తున్నారు, దామోదర రాజనరసింహ గారు వస్తున్నారు, అలాగే వీళ్ళ ఐలయ్య గారు వస్తున్నారు। వీళ్ళందరినీ ఆహ్వానం పలుకుతూ మళ్ళీ ఇంకా ఈ సెలబ్రేషన్స్ ని ఈ కమిటీ ఇప్పుడు అందాక సీఎం గారు వస్తున్న ప్రోగ్రామ్ సందర్భంగా ఒక 1/2 hour 1 hour బ్రేక్ ఇచ్చిన తర్వాత 8:30కి క్రాకర్ షో అయిపోయినాక రాత్రి 11 గంటల వరకు కూడా వినూత్నమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర। కల్చరల్ యాక్టివిటీస్, అన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి। జబర్దస్త్ టీమ్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి। వీటన్నిటిని వచ్చిన సభ్యులందరూ, వచ్చిన రిటైలర్స్ కానీ, కమిటీ సభ్యులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ప్రజలు కానీ ఈ 100 సంవత్సరాల వేడుకలో పాల్గొన్నందుకు మా కమిటీ సభ్యులు అందరి తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ధన్యవాదాలు। ఇది మీరు అందరు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు। మా కమిటీ మెంబర్స్ కి, మా పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు। మీ మీడియా తరఫున మమ్మల్ని ఇంత మంచిగా ముందుకు తీసుకెళ్ళినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు। థ్యాంక్ యూ। ఫస్ట్ కలకత్తాలో స్టార్ట్ అయింది, తర్వాత శివకాశిలో అయిపోయింది। లక్షల మంది జీవనోపాధి తమిళనాడులోని శివకాశి పట్టణంలో బాగా డెవలప్ అయింది।
మ్యాచెస్ మళ్ళీ క్రాకర్స్ అక్కడనే బాగా తయారవుతాయి. ఇప్పుడు ఈ క్రాకర్స్ మన ఒక్క దేశంలో కాకుండా ప్రపంచం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మన ఇండియాలో కూడా చాలా డెవలప్ అయింది, ఇంకా చాలా డెవలప్ అయింది. దీనికోసం ప్రభుత్వం వాళ్ళు మాకు సహకారం చేస్తే, మాకంటే మేమైతే ఓన్లీ డీలర్స్ చేస్తే ఆ శివకాశి వాళ్ళకి ఇంకా డెవలప్ అయింది. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ 1925 సంవత్సరంలో ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ నడిబొట్టులో అంగరంగ వైభవంగా నిజంగా కూడా నేను ఎంత గ్రాండ్గా అనుకోలేదు. మరి ఇక్కడ హాల్లోనే కాదు, బయట వేలాది మంది ఈ శతాబ్దోత్సవాలు కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ నిజంగా అభినందిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన కాంగ్రెస్ అసోసియేషన్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో చాలా మంది ఇలా కాంగ్రెస్ విషయంలో పోలీసులను చెప్పి కాంగ్రెస్ వాడతని చెప్పి చాలా ప్రభావంగా చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అసోసియేషన్ 100 సంవత్సరాల అనుభవంతో ఇలా గ్రీన్ సంబంధించి పొల్యూషన్ రహితంగా కాంగ్రెస్ తయారు చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి అసోసియేషన్ కు తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారం ఉంటాయని చెప్పి మీకు మాట్లాడుతూ ఇప్పుడు అన్ని రంగాల్లో పొల్యూషన్ రహిత అంటే కాలుష్య రహిత సమాజాన్ని తయారు చేయాలని చెప్పి గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో ఈ కాంగ్రెస్ 100 డేస్ సంవత్సరం పూర్తి చేస్తున్న ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు కానీ ప్రోత్సాహకాలు కానీ లైసెన్స్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రజా ప్రభుత్వం మీకు అండ ఉంటుందని చెప్పి మీ బిడ్డగా ప్రభుత్వం విప్పుగా మీకు మాట ఇస్తా ఉన్నా. గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వచ్చేదంటే మరి ఇవాళ ఏదైతే ఢిల్లీకి సంబంధించి విద్యాశాఖ మంత్రి మరి రాజీనామా చేసిందో ఆ సందర్భంగా వేలాది మంది ఇలా రాష్ట్ర నడిబొట్టే కాదు తెలంగాణ నడిబొట్టులో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆ నీట్ ఎగ్జామ్ పరీక్షలు ఏదైతే పేపర్ లీకేజ్ అయ్యాయో ఆ సందర్భంగా మరి గౌరవ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు కూడా ఈ 100 డేస్ రావాల్సిన 100 డేస్ రావాల్సిన సందర్భంగా కొంత అంతరాయమైంది. దీన్ని ఎవరు కూడా అనంత భావించొద్దు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన సందేశం ఇస్తూ ఉన్నారు. తర్వాత పొన్న ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు కూడా తప్పకుండా ఈ సమావేశానికి వస్తా నువ్వు ముందుగా పోయి ప్రారంభించమని పెద్దలు ఆదేశించారు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. మరొకసారి ఈ కాంగ్రెస్ అసోసియేషన్ కు నేను మాట ఇస్తా ఉన్నా. ప్రభుత్వం నుంచి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు మీ పర్మిషన్ల విషయంలో కానీ ఇంకేదన్నా ఈ ప్రజా ప్రభుత్వం మీకు అండ ఉండాలని తెలియదు. ఈ 100 సందర్భాల్లో ఈ శతాబ్దోత్సవాలకు వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. జై హింద్. గారు ముఖ్యంగా సునీల్ నా మిత్రుడు సీఎం సభ చేస్తే సీఎం సభకే కాంగ్రెస్ రాసిండు. సీఎం అన్నాడు, సీఎం మాట్లాడుతుంటే ఎవరైనా కాంగ్రెస్ రాశారంటే అన్నా నా సోదరుడు సునీలే చెప్పిన అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే కూడా అక్కడ ఆకాశం అంటే విధంగా మా ఆలయంలో కాంగ్రెస్ రాసిన తమ్ముడు మా సునీల్ కాబట్టి ఈ కాంగ్రెస్ అసోసియేషన్ కు మీ బిడ్డ ఎప్పుడు అడ్డం ఉందని చెప్పి మాట ఇస్తూ మరొకసారి ఈ ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు వేస్తున్నా. జై హింద్.
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.